ఆడేద్దాము. గెట్ రెడీ ఫర్ గోల్డెన్ ఆఫర్. లీడ్ స్కోరర్ తో స్టార్ట్ చేద్దాము. చైతన్య గారు, మీరు ఆడాలి అంటే మీరు ఫ్రీగా ఈ రౌండ్ ని ఆడేసేయచ్చు. కానీ సెకండ్ లీడ్ లో ఉన్న మీరు భాను గారు మీరు ట్రై చేయాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ మీరిద్దరూ ఆడాలంటే 20 కాయిన్స్ మాకు ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. వస్తే 80 కాయిన్స్ వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ చైతన్య గారు మీరు వచ్చేయండి. కమ్ స్టార్టర్. సూపర్. 30 కాయిన్స్. ఇది కష్టం లేండి. అయ్య బాబా, అది కొంచెం లేపడం కష్టం. ఏది బరువు అయితే ఉంటుంది, దీనికంటే అది ఎక్కువ బరువు. ఇది ఎవరు తయారు చేసింది గుర్తొస్తుంది దెబ్బకి. వస్తున్నారు ఏమిటండి? నువ్వు దాన్ని తీయమంటే నువ్వు గ్లాస్ నే జరుపుతున్నావు ఏకంగా. నువ్వు తీదు ఆగు, ముందుంది మసాలా పండగ. ఇంకెవరినైనా తిట్టాలని తిట్టేయండి. మా ఆయన్ని తెలుసుకున్న ఆయన రావట్లేదు. తిట్టాలంటే ఏమిటో ముగుడే గుర్తొస్తాడు ఫస్ట్, అదేమిటో అర్థం కాదు. ఏమండి మీరు వెళ్ళిపోతున్నారా బాక్స్ లోకి? వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. ఆగండి ఆగండి, ఇరుక్కుపోతారు. అయిపోయింది టైం. ఇరికిపోతే మేము ఆడలేము. ఓకే అమ్మా, మొత్తానికి ఒకటే తీసాము. 30 కాయిన్లు. థ్యాంక్ యూ. భాను గారు మీరు ఆడాలనుకుంటేనే ఆడొచ్చు, బలవంతం ఏం లేదు. ఓకే డన్. -10 కాయిన్స్. 2 తీస్తే 80 కాయిన్లు వస్తాయి. చిన్నది ఒకటి. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, అడగండి. అప్పటి వరకు మీరు ఆలోచించవచ్చు. అడగండి. ఏ టీని జీర్ణించుకోవడం కష్టం? టీటీ. ఏ టీని జీర్ణించుకోవడం కష్టం? నాకొకటి గుర్తొచ్చింది, అది అవునో కాదో నాకు చెప్పండి చెప్పండి. ట్రై. పార్టీ. నో, పార్టీని ఎందుకు జీర్ణించుకోవడం కష్టం? హ్యాపీగా ఎంజాయ్ చేస్తాంగా. ఏ టీని జీర్ణించుకోవడం కష్టం? ఊటీ. ఊటీకి ఎంజాయ్ చేయడానికి పోతాం, అక్కడ జీర్ణించుకోవడానికి ఏమంటే తింటా అండి ఊటీని ఏమన్నా తిన్నా. అది కూడా కాదు. అది కూడా కాదు. స్టిల్ యూ హ్యావ్ టు ట్రై. ఏమిటి? ట్రై చేస్తా అట్లా. ఏమిటి? టీ. అదే ఏమిటి? ఏమిటి? ఆన్సర్ చెప్పేమంటున్నారా? వద్దు తాగండి. మీరు ఆలోచించండి, నేను కూడా ఇది తీస్తా కదా అప్పటి లోపు. కోటి. ఓ మై గాడ్, ఏంటండి ఇది ఇట్లా పెట్టినారు? తయారు చేసినోడు గుర్తొస్తాడు కదా. లాటి. లాటి. లాటీ కూడా కాదు. ఓ లాటి తీసుకురండి. టైం అయిపోయింది. ఇది ఏంది నేను ఇవ్వాలంటుంది? ఎక్స్క్యూజ్ మీ, కష్టపడకండి. అయిపోయింది. అవన్నిటికీ గేమ్ పెట్టలేదు రా మీరు. నేను టైమర్ చెప్పనా? చెప్పలేదు. ఇప్పుడు ఈ 50 మీరు జీర్ణించుకోవడం చాలా కష్టం. కాదు, దాంట్లోనే ఆన్సర్ చెప్పావు కదా, దాంట్లోనే ఆన్సర్ ఉంది. 50యా? 50 కాదు. ఇప్పుడు ఇది జీర్ణించుకోవడం కష్టం అని చెప్పావు కదా. అవును. దిస్ ఇస్ నథింగ్ బట్ రియాలిటీ కదా. రియాలిటీయా? ఓ అమ్మా, ఇప్పుడు ఈ రియాలిటీని జీర్ణించుకోవడం కష్టం. ఈ 50 తీయలేదన్న రియాలిటీ. ఓకే, కరెక్ట్. ఓ మై గాడ్. ఓకే, అలా మనకి ఇది వచ్చాయి 30. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ సంగతి ఏమిటి? ఆడతాను మ్యామ్. 20 ఆడతారా? పోతాయి. ఆగండి, ఆడాలి అంటే -20 తీసేసుకోండి. చూద్దాం మీకు వచ్చే 30యా 50యా? 2 తీసేసి 80యా? 30 ఏమిటో వస్తాను అంటుంది కానీ రావట్లేదు అది. ఓ నేను అసలు వాళ్ళు ఏం మాట్లాడదలుచుకోలే ఈ రౌండ్లో. ఎలాగో నేను చెప్పింది ఎవరు వినట్లేదు రోజు.
ఇదేంటి ఇంత ఉంది? అది ఇందాక నుంచి అంతే ఉందండి. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అందుకే పెరిగింది. తిప్పు తిప్పు తిప్పు. నోరు కామ్గా ఉంచుకోవడం ఎంత కష్టమో. సరే నిజంగానే. ఇగో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం మాట్లాడుతుంది చెప్పు. మాట్లాడుతున్నది అప్పుడే ఈజీ. కమాన్ కమాన్, యూ కెన్ డూ ఇట్. 20 ఇచ్చారు కాయిన్లు. తీయండి. 20 ఇచ్చినందుకు 30 అయినా తెచ్చుకోవాలా? అయిపోయిందా? నేను ఆడా అంటారా? లేదు, ఎలాగైనా తీసుకోవాలి. అది షో చూసేటప్పుడు ఎలా ఉంది తెలుసా? అయిపోయింది. థర్మకోల్ బాల్ లాగా అయిపోయిందండి. 20 కాయిన్లు పోయాయి కానీ మనకేమి రాలేదు. బట్ వెల్ ట్రైడ్. చాలా బరువు ఉంది. బరువు అయితే ఉంటుంది. లావణ్య గారు మీరు ఆడతారా? ఆడరా? ఆడతాను. ఆడతారా? -20 కాయిన్స్. స్టార్ట్. వచ్చేసింది. లావణ్య కమాన్, వచ్చింది. కొంచెం అలా అయితే బార్ వస్తుంది, చేయబోతుంది. మెల్లిగా కాలు మీద పడగల. 30 కాయిన్స్. ఓకే, ఇది మాత్రం అలా ట్రై చేయకండి, కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి. అస్సలు అవ్వట్లే కదా అది. ఎంత ఉంటుంది దాని వెయిట్ మేడం? 7.5. అంతేనా? 80 కాయిన్స్ అండి. సూపర్. లావణ్య గారు ఇప్పుడు మీ స్కోర్ 455. అండ్ గోల్డెన్ ఆఫర్ తర్వాత స్కోర్లు చూసేస్తే లీడింగ్ లో ఉన్నారు చైతన్య గారు విత్ 470 కాయిన్స్.